దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రకృతి బీభత్సానికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇటు ఢిల్లీని ఇసుక తుఫాను వణికించగా, అటు కోల్కతాని కుండపోత వర్షం ముంచెత్తింది. ఢిల్లీలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఛతర్పూర్, ఆర్కేపురం, కర్తవ్యపత్తు ప్రాంతాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. దీంతో కంటి చూపు మేర వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇసుక తుఫాన్ ప్రభావం యూపీ, రాజస్థాన్ లోనూ కనిపించింది. అటు ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలోనూ సేమ్ సిచ్యువేషన్. గాలుల ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. మరికొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు, రేకుల షెడ్లు గాలికి ఎగిరిపోయాయి. ఇక పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. వానధాటికి హైకోర్టు ప్రాంగణంలో భారీ వృక్షాలు విరిగిపడి పార్క్ చేసి ఉన్న వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరోవైపు ప్రెస్ క్లబ్, లోక్ భవన్, సచివాలయం, నబ్బన్న పరిసర ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు కూలిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గోవాలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. అనేక చోట్ల చెట్లు కూలిపోవడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుండటంతో పలు రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్ష సూచన జారీ చేసింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు ఆరెంజ్, ఆంధ్రప్రదేశ్ లో యెల్లో అలర్ట్ జారీ అయ్యాయి.